అందరికీ నమస్కారం. ఒక చిన్న సామెత చెప్తున్నాను. అదేమిటంటే, నీరు పల్లె మెరుగు, నిజము దేవుడెరుగు అని సామెత మనకు తెలిసినదే. అయితే నీరు పల్లె మెరుగు. ఇప్పుడు పెద్ద వర్షం వచ్చింది అంటే ఆ నీరు ఎటు పల్లము అట్టే గబగబా వెళ్ళిపోతుంది, కానీ ఎత్తులో ఎప్పుడూ ఆగదు, అలా వెళ్ళిపోతుంది. ఒక చెంబు నీళ్లు పోసినా అంతే, ఆ నీళ్లు ఎటు పల్లమో అటు వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ ఎత్తు మీద నీళ్లు ఆగవు. అదేవిధంగా నిజము దేవుడెరుగు. నిజము దేవుడెరుగు అంటే నిజంగా దేవుడు మనకైనా కనిపిస్తాడా? దేవుడు ఉన్నాడా? అసలు ఏంటి అని మనకి అనుమానం వస్తుంది. దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా అన్నది ఒక చిన్న కథ చెప్తాను. ఆ కథ ద్వారా మీకు అర్థమవుతుంది. ఏమిటంటే, మొగలిచెర్ల అనే చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో అవధూత దత్తాత్రేయ స్వామి వారి గుడి ఉంది. ఆ గుడిలో భక్తులు వెడుతూ ఉంటారు, దేవుడికి దండం పెట్టుకుని వస్తూ ఉంటారు, వాళ్ళ కోరికలు తీరుతూ ఉంటాయి. అలాగా ఆ గుడి అక్కడ ప్రసిద్ధి చెందింది. ఆ ఊళ్ళో ఒక చిన్న రైతు ఉన్నాడు. చిన్న రైతు అంటే వాడికి 2 ఎకరాల పొలం ఉంటుంది. ఆ రైతు ఉన్నాడు. అదే ఊళ్ళో ఒక పెద్ద రైతు కూడా ఉన్నాడు. ఈ చిన్న రైతు ఏమిటంటే, 1 ఎకరంలోనేమో పొగాకు వేసుకున్నాడు, 1 ఎకరంలోనేమో వరి పంట వేసుకున్నాడు. పాపం వాడి అదృష్టం బాగుండి ఆ సంవత్సరము పొగాకు బాగా పండింది. చాలా ఇది పండేసరికి చాలా సంతోషించాడు. కానీ ఏమిటంటే, మరి దానికి కూడా ఏవో కొన్ని రూల్స్ ఉంటాయి కదా. పొగాకు బజార్లో అమ్మాలి అంటే లైసెన్స్ ఉండాలి. ఇతను చిన్న రైతు కదా పాపం, అతని దగ్గర లైసెన్స్ లేదు. లేకపోయేసరికి ఆలోచించాడు, అరే మన పెద్ద రైతు ఉన్నాడు కదా, ఆయనకి చాలా పొలాలు కలిగి చాలా ఉన్నాయి, అంచేత ఆయన దగ్గర లైసెన్స్ ఉంటుంది కాబట్టి నేను వెళ్ళి అడుగుతాను, నాకు కొంచెం పొగాకు అమ్మి పెట్టండి అని చెప్పి అడుగుతాను అని వెళ్తాడు. వెళ్ళి, రైతు గారు నమస్కారం అండి, ఈసారి నా పొలంలోనేమో పొగాకు బాగా పండింది, కొంచెం మరి నాకు ఆ లైసెన్స్ లేదు, మీరు దయచేసి నాకు పొగాకు అమ్మి పెడితే బాగుంటుంది అని దండం. అయ్యో అదేమిట్రా, నేను నీకు అమ్మి పెడతాను, దానిదేముంది, మా వాళ్ళు ఉన్నారు కదా, నీకు అమ్మి పెట్టేస్తారులే అంటాడు. అని ఆ పొగాకు అంతా తీసుకుని అమ్ముతారు, అన్నీ చేస్తారు. ఆ సంవత్సరం పొగాకు మంచి ధర వస్తుంది. ధర వచ్చేసరికి డబ్బులు బాగా వస్తాయి. ఆ పొగాకుకి వచ్చేసరికి పెద్ద రైతుకి కొంచెం మనసులో ఒక ఆలోచన వచ్చేస్తుంది. వీడు చూస్తే చిన్న రైతు, వీడిని ఎవరు అంతగా నమ్మరు, వాడు నాకు పొగాకు ఇచ్చాడు అమ్మమ్మని చెప్పి అంటే ఎవరు నమ్మరు, కాబట్టి ఒక అబద్ధం ఆడేస్తాను అని అనుకున్నాడు మనసులో. అనుకుని చిన్న రైతు 1 వారం రోజులు అయ్యాక వెళ్ళి, అయ్యగారు నమస్కారం అండి, నా పొగాకు తాలూకు డబ్బులు ఇస్తారా అని అడుగుతాడు. ఏమిటి, పొగాకు తాలూకు డబ్బులా? పొగాకేమిటి, దాని డబ్బులేంటి, నీకేమైనా మతిపోయిందా అని అన్నాడు. అనగానే పాపం చిన్న రైతు తెల్లపోయాడు. ఎందుకంటే పాపం బోల్డంత పొగాకు, బోల్డంత డబ్బులు వచ్చాయి. సరికి ఏం చేస్తాడు, అతనికి పెద్ద పేరుంది ఊళ్ళో, ఎవరికి చెప్పుకుంటాడు, అయ్యగారు నేను ఇచ్చాను కదండి, నువ్వు నీకేం మతిపోయిందా ఏంటి, నువ్వు నాకు ఇవ్వడం ఏమిటి, నువ్వు అమ్మడం ఏమిటి, ఏమీ లేదు, వెళ్ళు అన్నాడు. అంటే పాపం ఇంటికి వెళ్ళిపోయాడు, విచారంగా ఇంటికి వెళ్ళిపోయి ఆ గ్రామ పెద్దలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇలా జరిగిందయ్యా, మరి నేనేం చేయనయ్యా అన్నారు. అంటే ఆ గ్రామ పెద్దలకు కూడా, ఎందుకంటే మరి వాడు పెద్ద రైతు కదా, వాడి పక్షాన్ని పలికితే మరి రేపు పొద్దునైనా మళ్ళీ వాడితో పని పడుతుందేమో అని చెప్పి వీళ్ళందరూ మాట్లాడకుండా ఊరుకుని, మేమేం చేయలేమయ్యా అన్నారు ఆ చిన్న రైతుని. అంటే పాపం కూర్చుని ఆలోచించి అతనికి మనసులోనూ దత్తాత్రేయ స్వామి మనసులో వచ్చి ఒక్కసారి దండం పెట్టుకున్నాడు. స్వామి దత్తాత్రేయ, నువ్వే నాకు సాక్ష్యం చెప్పాలి, నేను ఇచ్చాను అని చెప్పి అనుకుని మళ్ళీ గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళి, ఏమీ లేదండి, ఒక చిన్న సహాయం చేసి పెట్టండి నాకు. ఏమిటంటే, దత్తాత్రేయ గుడికి వెడదాము, అక్కడ నేను స్నానం చేసి ప్రమాణం చేస్తాను, నేను అతనికి పొగాకు ఇచ్చాను అని ప్రమాణం చేస్తాను, అతను కూడా అక్కడికి రమ్మనమనండి అని చెప్పి అంటాడు. ఇది బాగానే ఉంది, ఈ సలహా బాగానే ఉంది అని చెప్పి నెమ్మదిగా ఏం చేశారు, వాళ్ళందరూ కలిసి, గ్రామ పెద్దలందరూ కలిసి
వీడిని కూడా ఈ పెద్ద రైతును కూడా తీసుకుని పెద్ద రైతు ఏమనుకున్నాడంటే ఈ దత్తాత్రేయ ఆయన వచ్చి నాకు ఆయన చెప్తే సాక్షికం చెప్తాడా, సమాధిలోంచి లేచొస్తాడా అని అనుకుని చక్కగా టీవీగా వాళ్ళతో సమంగా గుడికి వెళ్ళిపోయాడు. గుడికి వెళ్ళిపోయి గుడిలోనేమో ఇతను స్నానం చేసి ప్రమాణం చేశాడు. నేను అతనికి పొగాకు ఇచ్చాను అని, దత్తాత్రేయ స్వామి నువ్వే నాకు సాక్ష్యకం చెప్పు అని దండం పెట్టుకున్నాడు. బయటకు వచ్చేసాడు. వీడు ఏం చేశాడు, స్నానం చేశాడు. ఇంకా కాళ్ళు చేతులు వణుకులు, లోపల నుంచి దడదడ. ఏమిటి, అబద్ధం చెప్పాడు కదా, ఇంకా తట్టుకోలేకపోయాడు అనమాట. ఇది గబగబా స్వామి తప్పైపోయింది, నేను అబద్ధం ఆడేశాను, డబ్బుకి ఆశపడి నేను అబద్ధం ఆడేశాను, నాది పొరపాటు అయిపోయింది, నన్ను క్షమించు స్వామి అని దండం పెట్టుకుని మనుషులను పంపించి ఎంత డబ్బు అయితే అతనికి వచ్చిందో పొగాకు మీద అంత డబ్బు కూడా పట్టుకొచ్చి ఇచ్చేశాడు. దేవుడు అనేవాడు ఉన్నాడు. సాక్షికం ఆ విధంగా చెప్పాడు. అది సంగతి. ధన్యవాదములు.